హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వస్తున్నాను. అదేమిటంటే ధనుర్మాసంలోన ఒక మంగళవారం రోజు అమ్మవారికి ఇలాగా అట్టు పరవన్నం ప్రసాదం చేసి నివేదన చేయడం, అమ్మవార్లకి నివేదన పెట్టడం అనేది మా సాంప్రదాయం. అందుకే ఈరోజు ఇలాగా మంగళవారం నాడు అమ్మవారికి ఒక ఆకులో కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు, దీపం, ధూపం పెట్టి ఆకులోన అట్టు పరవన్నం వేసి మొత్తం అమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది 72 అమ్మవాళ్ళు, 72 మంది అక్క చెల్లుళ్ళు అంటారు వీళ్ళు. ఈ 72 మంది అక్క చెల్లుళ్ళకి అమ్మవాళ్ళకి, అలాగే వీళ్ళ ముద్దుల అన్నదమ్ముడైన దువ్వాడ పోతన్నకి ఈరోజు ఈ ప్రసాదం అనేది నివేదన చేయడం మా ఇంటి సాంప్రదాయం అన్నమాట. కనుక మీ అమ్మ వాళ్ళందరూ మమ్మల్ని కరుణించి కాపాడి రక్షించండి. అలాగే అందరినీ కూడా చల్లగా చూడండి. సర్వేజన సుఖినో భవంతు. అలాగే ఈ అమ్మవాళ్ళ పేర్లు కూడా ఒకసారి కొన్ని పేర్లు అనేది అందరి మొత్తం 72 మంది అక్క చెల్లెళ్ళ పేర్లు అంటే మనకి తెలియదు. ఏదో కొన్ని పెద్ద అమ్మవాళ్ళ పేర్లు అనేది ముఖ్యంగా చదువుతాము. ఆ పేర్లు అనేది కూడా చదువుతున్నాను. ఇక్కడ నేను చదువుతున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ, కోటదుర్గమ్మ, భద్రకాళి అమ్మ, పుట్టాల పోలమ్మ, ఆటాలమ్మ, గారాలమ్మ, నూకాలమ్మ, మజ్జిగౌరమ్మ, పైడితల్లమ్మ, రాజం పోలిపల్లమ్మ, నీలమ్మ, పల్లాకిమిడి అసిరమ్మ, పాటపట్నం అసిరమ్మ, తలుపులమ్మ, పార్వతీపురం బంగారమ్మ, పిప్పల్లమ్మ, మూగాంబిక, మరిడమ్మ, మహంకాలమ్మ, గోసాం అసిరమ్మ. వీళ్ళు పెద్ద అమ్మ వాళ్ళు అన్నమాట. వసంతమ్మ, గాడుపులమ్మ, గారాలమ్మ, వీళ్ళు ముగ్గురు చిన్న అమ్మవాళ్ళు. వీళ్ళకి పెట్టిన ప్రసాదం, వీళ్ళ ముగ్గురికి వేరేగా ప్రసాదం ఒక చిన్న ఆకులో అది పెట్టాలన్నమాట. ఇది ఈ చిన్న ఆకులోన వసంతమ్మ, గాడుపులమ్మ, గారాలమ్మ వీళ్ళ ముగ్గురికి వేరేగా పెట్టి అవి కాకులకు పెడతారు. అవి మనం తినకూడదట, వాళ్ళ ముగ్గురికే పెట్టాలట. మరి అలా ఎందుకు పెట్టాలనేది నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు అలా అంటూ ఉంటారు. అది ఈ 72 మంది అక్క చెల్లుళ్ళు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే ముద్దుల అన్నదమ్ముడైన దువ్వాల పోటన్న కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి అమ్మవారి గుడిలోన ఒక చిన్న రాయి రూపంలో ఉంటుంది కదండి. ఆ రాయి మీద మనం వెళ్ళి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ నీళ్ళు, వేపాకులు, పసుపు నీళ్ళు అని ముర్రాటి నీళ్ళు పోస్తూ ఉంటాం కదా. అతడే అన్నదమ్ముడు అనమాట. ఏ అమ్మవారి గుడి దగ్గరైనా అతను ఉంటారనమాట. ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా ముందు అతనికి అభిషేకం చేసి మనం అమ్మవారి గుడి లోపలికి వెళ్తాం. అతడే అమ్మవారి యొక్క అన్నదమ్ముడు అనమాట. అది నాకు తెలిసింది, నేను మీకు చెప్పాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.